జన సైనికులందరూ తప్పనిసరిగా పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు ఆ పార్టీ నాయకుడు రాజన్న వీరసూర్యచంద్ర. నర్సీపట్నం ఎన్జిఓ హోంలో 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతోందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల రూపాయల బీమా, 50,000 మెడికల్ ఇన్సూరెన్స్ అందిస్తున్న ఘనత జనసేనకే దక్కుతోందని కొనియాడారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆదేశాల మేరకు ఏదైతే 3 సంవత్సరాల నుంచి కూడా క్రియేషన్ సభ్యత్వం మనం చేసుకుంటాం. ఈరోజు 4వ విడత క్రియేషన్ సభ్యత్వాన్ని ఈరోజు 18 నుంచి లింక్లు ఓపెన్ చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు లింకులు ఓపెన్ చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పాలా, భారతదేశంలో బహుశా ఎన్నో ఏళ్ళ నుంచి అధికారం అనిపించినప్పటికీ కూడా ఎటువంటి 3 సంవత్సరాల పాటు నుంచి అధికారం లేకపోయినా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఈదులు పడకూడదు అన్న ఆలోచనతో క్రియాశీల సభ్యతాన్ని పెట్టి ఎవరైతే ప్రమాదవశాత్తుగా చనిపోతే 5 లక్షల రూపాయల బీమాని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కుటుంబాలు చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం మనం చూసాం. అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తుగా పడిపోతే ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీగా 50,000 రూపాయలు వాళ్ళకి తక్షణ చెక్కుల ద్వారా కూడా మన నర్సీపట్నం నియోజకవర్గం ఈ సభ్యత్వ నమోదు అనేది మనకు కొత్త ఏం కాదు. మనం గత 3 సార్లు కూడా చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సభ్యత్వ నమోదు మీ అందరూ మీరు ఎవరిదైనా నమోదు చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఇది యాక్సిడెంటల్ బీమా. అంటే ఎవరన్నా యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి దెబ్బలు తగిలినా చనిపోయినా అటువంటి వ్యక్తులకే వర్తించదు తప్ప అన్ని విధాలమైన డెత్ కూడా ఇది వర్తించదు. అది మీరు ఇది మెయిన్ సభ్యత్వం. చాలామంది ఫోన్ చేసి అన్న మాకు నమోదు ఉంది, మా ఊరిలాగా ఆరోగ్యం చనిపోయాడు అని అడగడం కూడా జరుగుతుంది. మనం చూసాం గతంలో చాలాసార్లు. అటువంటి దానికి పని చేయదు. ఇది ఓన్లీ యాక్సిడెంటల్ బీమా. ముందు ఎవరు సభ్యత్వ నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పండి. ఈ బీమా తాలూకా ముఖ్య ఉద్దేశం. మన కుర్రోళ్ళు ఎవరైతే స్పీడ్గా వెళ్తుంటారో హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. మీకు ప్రతిసారి నేను చెప్తుంటాను, ఈ బీమా మనం చేయించుకుంటున్నాం కానీ ఒక్క రూపాయి కూడా మన నియోజకవర్గం రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పి